ఆయనకు కావాల్సింది చీర అన్నాడు. చీర అన్నందుకు ఆయనకు దొరికింది ఇచ్చిండు. ఆయన మొగ్గం పెట్టి నెయ్యలేదు. మనకి ఇష్టం కాకుంటే 4 పిండ్లు విండి పక్కకు వారేసి చీర మంతలు వర్పించుకోవచ్చు. బాదారు పొంటి ఎవడన్నా పోతుంటే దానం ఇవ్వచ్చు గంగెట్లకు. ఈ బదనాలు ఎందుకు, ఈ బద్దె ఎందుకు? మనకేం తక్కువ చేస్తుండు? బీదాస్తులకు పైసలు వస్తున్నాయి, పింఛన్ వస్తుంది. కండ్లు లేని వాళ్ళకు, కాలు రెక్కలు లేని వాళ్ళకు మంచిగా పని చేస్తాడు. ఈ చిట్టి షాప్ ఇచ్చి కాలబెట్టుడు ఎందుకు? మన పేరు మీద వచ్చిన చీర కాలబెడితే మనల్ని కాలబెట్టినట్టే. ఇది కట్టుకుంటే కట్టుకోవచ్చు, కట్టుకోకుంటే బొంతో బొట్టో పరిపించుకొని పక్కకేసుకోవచ్చు. ఎందుకు? బీదలకు ఇవ్వచ్చు, అడక తింటోళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకు బిడ్డలు అలా ఇంత ధర్న చేస్తాండ్రు? ఇంత కోపాలు ఎందుకు ఆయన మీద? కాకుంటే ఇదో అదో పంపకపోయినావు అయ్యా అని ఇట్లా అని మేము తినే వస్తువులు పంపకపోయినావు అని కొట్టాడాలి. కానీ ఇట్లా జాపిచ్చుడు, తిట్టుడు, బిడ్డ కట్టుకుంటేంది, పెళ్ళకి కట్టుకుంటేంది, ఉయ్యాలొంగితేంది, ఇవన్నీ అనుడు మంచిది కాదు. మనకు మంచితనం కాదు. వెనుకట 3 మాసాల చీర కట్టినాం, కంట్రోల్ చీరలు వస్తే కట్టుకున్నాం. కంట్రోల్ చీరలు కట్టుకొని 3 మాసాల రైకలు తొడుక్కున్నాం, ఎల్ల తీసుకున్నాం. మా కాలం మా కడుపులో పుట్టిన వాళ్ళు ఇట్లా వ్యతిరేకం అయ్యి ఆయన తిట్టొద్దు. కాకుంటే పక్కకేసుకొని 10,000 చీర తెచ్చుకొని కట్టుకోండి, కానీ ఆయనను బయటకు తీయొద్దు. మనకు మంచితనం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.